ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం పెట్టిన నగల వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మీకున్న డౌట్స్ అన్నీ కూడా అడిగారు కదా, సో థ్యాంక్ యూ. చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో ఇది అండ్ మీ అందరికీ కూడా పర్ల్ చోకర్ బాగా నచ్చిందన్నారు. లాస్ట్ టైం పెట్టిన వీడియోలో అది బ్రేక్ అవ్వడం వల్ల నేను మీకు చూపించలేకపోయాను. లాస్ట్ టైం పెట్టిన నగల వీడియో ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన చెక్అవుట్ చేయండి. అండ్ పర్ల్స్ అయితే అండి ఒరిజినల్ పర్ల్స్ అనమాట. వీటికి మేము దారంతో చుట్టించుకున్నాం. ఒక 5 లైన్స్ అటు పక్కన 5 లైన్స్ ఇటు పక్కన 5 లైన్స్ అనమాట. సో పర్ల్ చోకర్కి నేను వెనకాల థ్రెడ్ వేయించాను కాబట్టి నాకు వెనకాల చైన్ లేదు. సో నాకు గోల్డ్ కాస్ట్ మాత్రం ఆ పెండెంట్ కాస్ట్ మాత్రమే పడింది అనమాట. ఇంకా దేనికి కాస్ట్ పడలేదు. అండ్ పర్ల్స్ మాత్రం చెప్పాం కదా, మనం ఒరిజినల్ పర్ల్స్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట. సో దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ నేను క్లియర్గా డీటెయిల్గా నేను నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేశాను. సో చేయించింది నాకు మా అత్తగారు కాబట్టి మా అత్తగారు మాటల్ని కూడా యాడ్ చేస్తూ సో నేను ఆ క్లిప్ అలానే ఉంచేశాను. అందుకే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత పడింది ఏంటి, ఇయర్ రింగ్స్ కాస్ట్ ఎంత, ఎన్ని గ్రామ్స్ పడినాయి అని చెప్పి. అండ్ దీంతో పాటు మా అత్తగారు ఇంకొకటి కూడా ఉంది పర్ల్స్ది నెక్లెస్, షార్ట్ అనమాట. చాలా బాగుంటుంది, అది సింపుల్ అండ్ ఎలిగెంట్ అనమాట. చాలా తక్కువ వెయిట్లో వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్లిప్స్లో చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇవే కాకుండా నా దగ్గర ఇంకా పర్ల్స్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉందండి. మీకు కావాలంటే అడగండి, లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను. మీకు కావాలని రిక్వెస్ట్ చేస్తే కనుక నేను నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండ్ బ్లాక్ బీడ్స్ కనెక్షన్ చేద్దామని అనుకుంటున్నాను. సో కావాలి అంటే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. లాకెట్ ఎంత 11 గ్రాములు. 11 గ్రాములు. ఓకే, ఇది సెపరేట్ గా తీసుకున్నారు కదా ఈ స్టోన్? సెపరేట్ గా తీసుకున్నా. ఎంత ఇది? ఇదా ఎంత అయింది గుర్తులేదు. పవిత్ర డైమండ్స్ లో తీసుకున్నది. జైహింద్ కాంప్లెక్స్ విజయవాడ పవిత్ర డైమండ్స్. ఈ లూజ్ గా తీసుకున్నారు కదా ఇవి? ఈ లూజ్ గా తీసుకున్నాను. ఇవి ఎక్కడంటే 1 టౌన్ ఆయన పేరేదో ఉందబ్బా. ఈ అసలు ఒరిజినల్ కదా, ఈ ఒరిజినల్ ఇంత బాగుంటాయో ఈ పర్ల్స్. ఎంత పడినాయి గుర్తున్నాయా అప్పుడు? అవి కూడా గుర్తులేదు ఎంత పడిందో. బంచ్ తీసుకున్నాను. బంచ్కి ఎన్ని వస్తాయి? బంచ్కి ఇంకా కొన్ని నేను ఒంటిపేట చుట్టించుకున్నాను. అవన్నీ దీంట్లో ఒంటిపేట, అది సింగపూర్ నుంచి వచ్చింది ఒంటిపేటది. ఓకే ఓకే, ఇది ఒక బంచ్కి సరిపోయినాయి అంతేగా? బంచ్కి సరి. ఓకే, దీనికి మ్యాచింగ్ ఇవి 6 గ్రాములు అయ్యాయి. 6 గ్రాములు బండి మొన్న రీసెంట్ గా చేయించుకున్నాం. 6 గ్రాములు. ఇవి కూడా అంతే, స్టోన్ విడిగా తీసుకుని మనం ఇచ్చాం కదా. స్టోన్ 680 రూపాయలు ఏమో వేసారు అదే కదా. ఈ రెండు గ్రీన్ కాదు, రియల్ గ్రీన్ కాదు, రియల్ చాలా ఉంటుంది. ఒరిజినల్ అయితే దాంట్లోనే ఫ్యాన్సీ స్టోన్. రియల్ ఎమరాల్డ్స్ అయితే చాలా ఉంటాయి. రియల్ ఎమరాల్డ్ అయితే క్యారెట్ లెక్క. అది 3,000 నాకు చెప్పారు. అవును, ఆ రోజు అడిగాం కదా, 2,800 ఏమో చెప్పినట్టున్నారు. ఓకే, ఇది 6, ఇది 11. ఓకే, సో ఇదండి విషయం, మీకు అర్థమైంది కదా. చోకర్ వచ్చి 11 గ్రామ్స్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి 6 గ్రామ్స్ అనమాట. చోకర్ పర్ల్ అయితే అసలు మూవ్ అవ్వదండి, ఇయర్ రింగ్స్ పర్ల్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదే అండి షార్ట్ది. మా అత్తగారు చెప్పారు కదా సింగపూర్ నుంచి పర్ల్స్ వస్తాయి, ఒక ప్యాక్ చేయించుకున్నాను అని. సో ఇదనమాట. ఈ రెండు కూడా మా అత్తగారు క్రియేటివిటీ అని చెప్పుకోవచ్చు. ఏ చిన్నది పూసలు ఏదైనా కనిపించినా ఏదైనా చేయించుకోవాలన్నా వెంటనే బీసెంట్ రోడ్ వెళ్ళిపోయి అక్కడ చుట్టించేసుకొని వచ్చేస్తారనమాట. సో ఆ రోజు కూడా అంతే, అలా వెళ్ళి ఇలా చేయించుకొని వచ్చేసారు. ఇది చిన్న చిన్న కాసులు ఉంటాయి కదండి మనకి, అవి తీసుకొని ఒక 3 వేయించి మధ్య మధ్యలో 3D బాల్స్ ఉంటాయి అవి కూడా వేయించి అండ్ హుక్ కూడా గోల్డ్ది పెట్టించారు. సో బాల్స్ కాసులు అండ్ మొత్తం దీనికి ఉన్న గోల్డ్ మొత్తం కలిపి ఆ హుక్ గోల్డ్ అంతా కలిపి 4 గ్రామ్స్ అయిందండి. సో చాలా బాగుంది కదా. మధ్యలో ఇలా గ్రీన్ బీడ్స్ కూడా వేయించుకున్నారు. ఇవి కూడా అంతేనండి, ఒరిజినల్వి. యుఎస్ నుంచి ఒక అక్క పంపిస్తే సో అప్పుడు అవి కూడా వేయించుకుని ఇలా చేయించుకున్నారనమాట. ఇది వేసుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో అనమాట, చాలా బాగుంటుంది. అండ్ 4 గ్రామ్స్ దానిలాగా అస్సలు ఉండదండి, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇలా
ఇలానే ట్రై చేసి ఏదైనా చిన్న చిన్న లాకెట్స్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. భలే ఉంటుంది. ఐడియా బాగుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అండ్ ఏది బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో దట్ కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు. బై ద వే, చోకర్ నేను పెట్టుకుంటే ఎలా ఉంది, పాప పెట్టుకుంటే ఎలా ఉందో చూడండి. సో దట్ కిడ్స్కి కూడా పెట్టచ్చు అని చిన్న ఐడియా ఇవ్వడం కోసం పాపది పిక్స్ కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ నేను అసలు చేయించుకున్న చోకర్కి ఇయర్ రింగ్స్ అయితే వేరే అండి. అవి కొంచెం పొడుగు హ్యాంగింగ్స్ లాగా వస్తాయి అనమాట. బట్ అవి నేను వద్దనుకుని షార్ట్గా చేయించుకుని అలా చేయించుకున్నా. అండ్ మీరు బాంబే స్క్రూ పెట్టుకుంటే కిడ్స్కి ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసేయచ్చు అనమాట. నేను అవి బాంబే స్క్రూ కాకుండా సేల్ పెట్టించుకున్నా. సో అందుకని కొంచెం గ్రామ్స్ కూడా ఎక్స్ట్రా అయినాయి. బాంబే స్క్రూ అయితే 4 గ్రామ్స్లో అయిపోతుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.